పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాకర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తారా తారా అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన తారా తారా లాంచ్ ఈవెంట్లో ఏఎం రత్నం మాట్లాడుతూ, హరిహర వీరమల్లు లాంటి బిగ్ మూవీ కోసం దాదాపు 5 ఏళ్లు కష్టపడ్డాం. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. నేను చెన్నైకి వచ్చి 54 ఏళ్లైంది. ఇన్నేళ్లలో నేను ఎంతో నేర్చుకున్నా. పెద్ద పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశా. గతంలో ఏఆర్ రెహమాన్తో పనిచేశా. ఇప్పుడు కీరవాణితో వర్క్ చేస్తున్నా. కీరవాణి నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. ఇన్నాళ్లకు ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ కీరవాణికి థ్యాంక్స్. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చారు అని అన్నారు. గతంలో నేను అనేక తమిళ చిత్రాల్ని తెలుగులో డబ్బింగ్ చేశాను. డైరెక్టర్గా, నిర్మాతగా సినిమాలు రూపొందించా. తెలుగులో ఎన్నో పాటలు రాశాను. సినిమా అనేది సాధారణ విషయం కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తోంది. ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక ప్యాసింజర్ భారతీయుడు సినిమాని 25 టైమ్స్ చూశానని, అప్పటి నుంచి రూపాయి కూడా లంచం తీసుకోలేదని చెప్పాడు. వైజయంతి ఐపీఎస్ సినిమా చూసి చాలా మంది అమ్మాయిలు పోలీస్ జాబ్స్ కోసం అప్లై చేసుకున్నారు. సినిమా ద్వారా వినోదంతో పాటు ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. హరిహర వీరమల్లు సినిమా 17వ శతాబ్దంలో జరిగే కథాంశంతో రూపొందించబడింది. ఆ రోజుల్లో ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఫిక్షనల్ గా చెప్పబోతున్నా. కమర్షియల్ చిత్రం అయినప్పటికీ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాం. 5 ఏళ్ల పాటు కష్టపడ్డాం. సినిమా ఎందుకు లేట్ అయిందనేది మీ అందరికీ తెలుసు. సినిమాలో చాలా సెట్స్ ఉన్నాయి. సత్యరాజ్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాం. అది చాలా ఫన్నీ రోల్. సినిమాలో ముఖ్యమైన పాత్ర. ఈ సినిమా కోసం 5 ఏళ్లు కేటాయించిన నిధి అగర్వాల్కి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఏఎం రత్నం అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయన గ్రేట్ టెక్నీషియన్ అని పేర్కొన్నారు. ఇండియాలో చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. రజనీకాంత్, అమితాబ్, చిరంజీవి వంటి పెద్ద స్టార్లు ఉన్నారు. అయితే కమల్ హాసన్, పవన్ కళ్యాణ్లకు నటనతో పాటుగా మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినప్పటికీ సాంకేతిక అంశాలపై పవన్ కు బలమైన పట్టు ఉంది. టెక్నికల్ గా చాలా రీసెర్చ్ చేస్తాడు. హరిహర వీరమల్లుని పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. బాగా కేర్ తీసుకుని సినిమా చేయమన్నారు. సినిమా ఎలా వస్తుందో, గ్రాఫిక్స్ ఎలా వస్తాయి అని ఎప్పటికప్పుడు అడిగేవారు అని ఏఎం రత్నం చెప్పారు. తన కుమారుడు జ్యోతి కృష్ణకు దర్శకుడిగా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు.